హలో అండి. ఈరోజు వీడియోలో మన ఫ్రంట్ పార్ట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే డాట్స్ వేయడం, అలాగే షేప్ బెల్ట్. ఈ 2 కూడా చాలా మందికి సెట్ అవ్వదండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అదే ప్రాబ్లమ్ అవుతుంది. నేను ఈ వీడియోలో ఒకటే వీడియోలో 2 కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. ఇదొచ్చేసి కొంచెం కాటన్ మిక్స్‌డ్ కాబట్టి నేను చుట్టూరా స్టిచ్ అయితే వేయలేదండి. అదే జారిపోయే ఫ్యాబ్రిక్స్ అయితే మీరు ఖచ్చితంగా ముందు లైనింగ్ అటాచ్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను లైనింగ్ అయితే ఫస్ట్ టైమే అటాచ్ చేయట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా! ఇది చాలా సాఫ్ట్ అండ్ కాటన్ అనమాట. సో, ఇది జారిపోదు కాబట్టి నేను స్టిచ్ అయితే వేయలేదనమాట. మీరు బిగినర్స్ అయితే చుట్టూరా స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ చూసారా ఫస్ట్ మనము ఇలా షోల్డర్ నుంచి సగానికి ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇదైతే నాకు చాలా ఈజీ మెథడ్ అనిపిస్తదండి. చాలా సార్లు నేను ఇదే విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్‌లో స్టిచ్ చేస్తుంటాను. ఇక్కడైతే ఫస్ట్ షోల్డర్‌ని సగానికి ఫోల్డింగ్ చేశాను కదా! అలాగే ఇటు ఉక్సులు పట్టి, కాజా పట్టి ఉంటుంది చూసారా? అటు నుంచి కూడా సగానికి ఫోల్డింగ్ చేస్తున్నా. అంటే మీకు షోల్డర్ మధ్యలోంచి ఒక లైన్ వస్తుంది. ఇలా ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఒక లైన్ వస్తుందనమాట. ఈ 2 కలిపిన దగ్గర మనకి ప్లస్ సింబల్ వస్తుందండి. అది మనకి సెంటర్ అన్నట్టుగా అన్నమాట. మన బ్లౌజు ఈ 3 డాట్స్‌కి సెంటర్ అన్నట్టుగా మనము ఇది సెట్ చేసుకోవాలి ఈ విధంగా. అక్కడ ఒక మార్క్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చండి. ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి. ఇలా సెట్ అవ్వింది అనిపిస్తే మీరు ఇదే కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే చాలా ఈజీ మెథడ్ కాబట్టి. లేదు మాకిలా సెట్ అవ్వదు అనుకుంటే మీరు కొలతల ప్రకారమైనా చూసుకోవచ్చు. చూడండి అక్కడి నుంచి మెయిన్ డాట్ నుంచి ఈ ఉక్సులు పట్టి, కాజా పట్టి ఉంటది కదా! అక్కడికి ఒక మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. అక్కడికొక డాట్ వేసుకోండి. తర్వాత ఇక్కడ మనం మెయిన్ డాట్ కోసము కూడా సేమ్ 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకోండి. మాక్సిమం 1 ఇంచ్ సరిపోతుంది ఎవరికైనాను. లేదు మాకు సరిపోదు అంటే ఒకసారి చూసుకోండి. మీ బ్లౌజ్ సైజుని బట్టి కూడా ఒక్కొక్కసారి మారొచ్చు. మాక్సిమం అయితే సరిపోతుందనమాట. నేనైతే కొలత ప్రకారం అయితే 2.5 పెడతానండి. అక్కడి నుంచి స్ట్రెయిట్ లైను. ఇక్కడ మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. చూపిస్తాను క్లియర్‌గా ఒకసారి మళ్ళీ చూద్దురు గాని. అక్కడి నుంచి 2.5 పెట్టాను కదా! క్రింద నుంచి 2.5 పెట్టుకున్నాను. క్రింద నుంచండి. తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదా! డాట్‌కి మధ్యలో గ్యాపు అది 1 ఇంచ్, 1 ఇంచ్ అనమాట. మొత్తం 2 ఇంచెస్ అనమాట. ఈ ఈ క్రాస్‌గా వచ్చింది 2.5 మధ్యలో 2 ఇంచెస్ అనమాట. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఒకసారి స్ట్రెయిట్ లైన్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఏదైతే సెంటర్ పాయింట్ పెట్టుకున్నామో ఆ డాట్‌కి మనము ఇలా క్రిందికి వేసుకోవాలండి. అక్కడి నుంచి 2.5 ఇంచులు. ఒకసారి క్లియర్‌గా చూడండి. మెయిన్ డాట్‌కి ఇలా మెయిన్ మధ్యలో వచ్చిన డాట్‌కి చుట్టూరా సెంటర్‌గా మనకి 3 డాట్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను కదా! 2.5 అయితే నేను మెయిన్ డాట్ లెంత్ పెట్టాను. 1 ఇంచ్, 1 ఇంచ్ అంటే మొత్తానికి మనకు 2 ఇంచెస్ వస్తదనమాట. అంటే మనం ఇలా ఫోల్డింగ్‌లో చూసామనుకోండి 1 ఇంచే పెట్టుకోవాలి. ఈ ఖర్చనేది 1 ఇంచ్ అండి. ఇదొచ్చేసి 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా క్రాస్‌గా స్టిచ్ వేసేసుకుంటున్నాం ముందు మెయిన్ డాట్ కోసము. అక్కడ నేను వీడియో చూసుకోలేదు క్లియర్‌గా. అక్కడ షూట్ అవ్వలేదు సరిగ్గాను. మీకు అయినా అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత చూడండి ఇక్కడ మనకి కొంచెం క్రాస్ ఇలా లైన్ పైకి పెట్టేసుకొని మనకి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలనమాట మెయిన్ డాట్ అనేది. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి షేప్ బెల్ట్స్‌లోకి అది వెళ్ళిపోకుండా ఫ్రీగా ఉంటుందనమాట బ్లౌజ్‌కి. ఫినిషింగ్ అది బా వస్తుంది. ఇక్కడ మనకి మెయిన్ డాట్ అయిపోయింది కదా! మెయిన్ డాట్ తర్వాత నుంచి ఈ సైడ్ డాట్ అనమాట. ఉక్సులు కాజా పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా! అదండి. అదొచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని అది మనకి ఖర్చొచ్చేసి ఒక పావించి పెట్టుకుంటే సరిపోతుందండి. పావించి పెట్టుకొని స్ట్రెయిట్‌గా మీరు 2 లైన్స్ వేసుకుంటే 2 సార్లు వేసుకుంటే స్టిఫ్‌గా ఉంటుంది కుట్టనేది. ఊడిపోకుండా ఉంటుంది. లేదు రఫ్ లాగేసుకున్నా సరిపోతుందనమాట. టైం వేస్ట్ అనుకుంటే చివర్లో ఎండ్‌లో రఫ్ లాగేసుకున్నా స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఈ విధంగా మనకి 2 అయ్యాక ఈ 2 కుట్టాక ఆటోమేటిక్‌గా మనకి థర్డ్‌ది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మనకి అక్కడ షేప్ అనేది ఆల్రెడీ తయారైపోయి ఉంటుంది. అదే షేప్ అనేది వచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా అది పైకి లేస్తున్నట్టుగా అనిపిస్తుందనమాట మనకి. థర్డ్ డాట్ అనేది ఈజీగా మనం చంక వరకు వేసుకుంటాం ఇదొచ్చేసి. ఇది కూడా పావించి వేసుకుంటే సరిపోతుందండి. ఇలా 3 డాట్స్ ఈజీగా ఎలా చెప్పాను మీకు అర్థమైంది కదా! ఫస్ట్ షోల్డర్‌ని సగానికి ఫోల్డింగ్ చేస్తే ఒక లైను, అలాగే ఉక్సులు కాజా పట్టీని సగానికి ఫోల్డింగ్ చేస్తే ఒక లైను. ఈ రెండిటిని బేస్ చేసుకొని వచ్చిన సెంటర్ లైన్ నుంచి మనం 3 డాట్స్ 1 ఇంచ్, 1 ఇంచ్ గ్యాప్‌లో మార్కింగ్ చేసేసుకోవచ్చు. మన మెయిన్ డాట్ మాత్రం 2.5 ఇంచులు పొడవు పెట్టుకుని విడ్త్ వచ్చేసి 2 ఇంచులనమాట. ఫోల్డింగ్‌లో అయితే 1 ఇంచు.
ఈ విధంగా మనం 3 డాట్స్ స్టిచ్ వేసేసుకున్నాక షేప్ బెల్ట్ అని స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మొత్తము ఒక స్టిచ్ కూడా వేసేసాను చుట్టూరా. ముందు వేసుకోలేదు కానీ ఇప్పుడు వేసానండి. తర్వాత వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్స్ కోసం నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట. బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకున్నాను. లైనింగ్‌కి పీసెస్ 2 తీసుకున్నాను. ఈ 3 వేసుకుంటే చాలు మనకు స్టిఫ్‌గా ఉంటుంది. చూసారా ఫస్ట్ అవి రివర్స్‌లో పెట్టాను కదా! దాని మీద బ్లౌజ్ పెడుతున్నాను. బ్లౌజ్ పెట్టాక మళ్ళీ మనం ఏదైతే షేప్ బెల్ట్ బ్లౌజ్ పీస్ తీసుకుంటామో దాన్ని రివర్స్‌లో పెట్టుకోవాలి. ఉల్టా సైడ్ అంటే రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపుకు ఉండాలి. మంచిది వచ్చేసి క్రిందకు ఉండాలి. బ్లౌజ్ మీదకు ఉండాలి. మనం అది కుట్టి టర్న్ చేసినప్పటికి పైకొస్తుందనమాట. ఇప్పుడు మనం చూడండి ఎడ్జెస్ ఉంటాయి కదా! ఎడ్జెస్ ఈ 3 కార్నర్స్ మొత్తం మనకి 4 వస్తాయండి. మన బ్లౌజ్‌తో 4 వస్తాయన్నమాట. మనం పైన పెట్టుకున్నదొకటి, క్రింద పెట్టుకున్న 2 లైనింగ్ పీసెస్. అలాగే బ్లౌజ్ మొత్తం మనకి అన్నీ కూడా కుట్టులోకి వస్తున్నాయా లేదా? ఏదైనా మిస్ అవుతుందో లేదో ఒకసారి చూసుకొని స్టిచ్ అయితే వేసుకోండి. ఫస్ట్ అయితే రఫ్ లాగేసి స్టిచ్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మొత్తం అన్నీ కూడా కుట్టుల్లో పడాలి. ఒకసారి కుట్టుల్లో ఏదైనా మిస్ అయింది అంటే మనకి తర్వాత సెట్ చేసుకోవడానికి అంత ఫినిషింగ్ అది బాగోదు. ఒకసారి చూసుకొని సెట్ చేసుకుంటూ కుట్టుకోండి. ఇక్కడ నేనొచ్చేసి ఈ విధంగా అనమాట. మీకు ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా పెట్టానండి. ఇలాంటి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా క్లియర్‌గా పెట్టాను. అలాగే మీకు బ్లౌజ్ మొత్తం ఫుల్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా క్లియర్‌గా మొత్తం 30 మినిట్స్ వీడియో అయితే ఉంది. అంత హెవీ వీడియో, అంత లాంగ్ టైమ్ వీడియో చూడలేరని చెప్పేసి నేను చిన్న చిన్న వీడియోస్ అయితే 10 మినిట్స్‌కి అలా పెడుతున్నాననమాట. సో, మీకు మొత్తం ఫుల్ ఒకటే వీడియోలో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఇక్కడైతే మొత్తము ఒకదాని మీద ఒకటి కుట్టేసుకున్నాక మనకి మొత్తానికి ఇలా రెడీ అవుతుంది. చూడండి ఎండ్ వరకు కూడా మనం చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ ఎటువంటి స్టిచెస్ మిస్ అవ్వకుండా. ఇది మనకి ఫినిషింగ్ ఎలా వస్తుంది అంటే బ్యాక్ సైడ్ మనకి ఇన్విజిబుల్ టైప్‌లో వస్తుందండి షేప్ బెల్ట్ అనేది. పై వైపునే స్టిచ్ వేసుకుంటున్నాం కదా! ఇప్పుడు మనం క్రింద వైపున ఎలా స్టిచ్ వేయాలి కూడా చెప్తాను. ఇక్కడైతే నేను ఒకసారి ఉల్టా చేసేసుకొని కుట్లనే లోనకెళ్ళిపోతాయి కదా! ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి లేచినట్టుగా కాకుండా ఫినిషింగ్ అనేది బాగుంటుంది కాబట్టి పై వైపున ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం ఇలా ఈ విధంగా సెట్ చేసుకుంటూ కుట్టేసుకోవచ్చు. బ్లౌజ్ అంటే చాలా కష్టం అనుకుంటారు. కానీ చాలా ఈజీ అండి. ఈ రోజుల్లో స్టిచ్చింగ్ అనేది అందరూ నేర్చుకోవాలి. మనం మీ ఛానల్‌లో టైలరింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అసలు మిషన్ ఎలా తొక్కాలి, ఎలా స్టార్ట్ చేయాలి, దారం ఎలా పెట్టుకోవాలి, ప్రతీదీ కూడాను ఒక చిన్న చిన్న రిపేర్స్ వస్తే ఏం చేయాలి అనేది కూడా మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్‌లో చూడండి. ప్రతీదీ డీటెయిల్‌గా ప్లేలిస్టులు పెట్టి ఉంచాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో అటువంటి వీడియోస్ మీరు ఈజీగా చూడొచ్చు. ఓకే. పై వైపున ఫినిషింగ్ అయిపోయింది కదా! క్రింద వైపున ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ మనం బ్లౌజ్‌ని బట్టి మనం బ్లౌజు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసేసుకొని ఉంటాం కాబట్టి బ్యాక్ పార్ట్‌ని పట్టి మనము ఇక్కడ మిగతా ఫినిషింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే మనం బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవటానికి బాగుంటుంది. అందుకు నేను ఎక్కువ ఈ విధంగా చేస్తుంటానండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే ముందుగానే కుట్టేసుకొని ఉంచుకున్నాను. అంటే లైనింగ్ జాయిన్ చేసేసి, నడుము పట్టి వేసేసి, డాట్స్ అవి వేసేసుకొని రెడీగా ఉందనమాట. అంటే దానికి ఓన్లీ ఇంకా నెక్ పార్ట్ మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం ఇలా షోల్డర్స్ 2 జాయిన్ చేసేసుకున్నాం అనుకోండి. మనకి క్రింద పార్ట్ ఎంత ఎక్కువ ఉందో, తక్కువ ఉందో తెలుస్తుంది. షోల్డర్స్ జాయిన్ చేశాక మనకి ఒకదాని మీద ఒకటి పెట్టి చూసుకుంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయి ఉంది కాబట్టి ఆల్రెడీ మనకి ఎంత లెంత్ కావాలో బ్యాక్ పార్ట్‌ని బట్టి చూసుకోవచ్చనమాట. మీరు ఎక్కువ కట్ చేసుకున్నా సరే ప్రాబ్లమ్ ఉండదు. తక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ మనకి ఫోల్డింగ్ తక్కువొస్తుంది. కాబట్టి షేప్ బెల్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఈ విధంగా మనము చూడండి ఎక్కువ మన బ్యాక్ పార్ట్ లెంత్‌ని బట్టి ఫోల్డింగ్ చేసుకుంటే మనం సైడ్ జాయిన్ చేసినప్పుడు కరెక్ట్‌గా ఉంటుంది. చూడండి నాకు ఇంత ఎక్స్ట్రా ఉంది. సో, నేను ఇంతే ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలనమాట షేప్ బెల్ట్ అనేది. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. తక్కువ తీసుకుంటే ఇంకా చిన్నిగా ఫోల్డింగ్ చేసుకోవాలి. నేనైతే ఈ మెథడ్ అయితే ఫాలో అవుతానండి. అంటే సైడ్స్ మనకి ఎక్కువ తక్కువ రాకుండా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఈక్వల్‌గా రావడం కోసము ఈ విధంగా నేను కొలుచుకొని ముందు పై వైపున కుట్టేసాను కదా! క్రింద వైపున మాత్రం ఇలా కొలుచుకొని కుడతాననమాట. ఈ విధంగా కుట్టడం వల్ల నాకు 2 ఈక్వల్‌గా వస్తాయి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడాను. ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకుంటాననమాట. ఆల్రెడీ మనకి అటు సైడ్ కరెక్ట్‌గా వచ్చేసింది కదా! ఇటు సైడ్ కూడా చూసుకుంటూ కుట్టేసుకోవచ్చు. లేదు మాకు ఫ్రంటు ఎక్కువ తక్కువ అనిపిస్తుంది, అది కూడా తేడాగా అనిపిస్తుంది అంటే మీరేం చేస్తారంటే ఇక్కడ వరకు కుట్టాక ఒకసారి ఆపుకొని
ఒకసారి మీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా! దాంతో కొలుచుకోవచ్చనమాట. ఆది బ్లౌజ్‌తో కొలిచేటప్పుడు ఏంటి అంటే, మన నెక్ దగ్గర కొంచెం వదిలేసుకొని, కొంచెం చూడండి నేను పైనుంచి పెట్టలేదు కదా! అంటే అది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి, మనకి ఖర్చులనేవి లోనకి వెళ్ళిపోతాయి. కాబట్టి నేను అలా చూసుకొని, ఇక్కడ ఎంత ఎక్కువుంది, అంతకి మార్కింగ్ చేసుకుంటున్నా. ఆ ఫ్యాబ్రిక్ అయితే అక్కడ ఫోల్డింగ్ చేసేస్తాననమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకి 2 సైడ్స్ కూడా ఈక్వల్‌గా ఉంటది. మన ఆది బ్లౌజ్ ప్రకారం వస్తదనమాట. అంటే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కరెక్ట్‌గా వస్తుంది సైజ్ అనేది. ఈ విధంగా మనము ఫ్రంట్ డాట్సు, షేప్ బెల్ట్ కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. మీకు ఒక వీడియోలో 2 టాపిక్స్ అయితే చెప్పాను కదా! మీకు చాలా క్లియర్‌గా అనిపించింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి.